ప్రేమ ఇల్లు దులుపుతూ ఉంటుంది. స్టోర్ రూమ్ క్లీన్ చేస్తూ ఉండగా ఎదురింట్లో ఉన్న వాళ్ళ ప్రేమ వాళ్ళ నాన్న చూస్తూ ఉంటాడు ప్రేమని. అది చూసి ప్రేమ వాళ్ళ నాన్న గుండె తరుక్కుపోతుంది. ఎంతో బాధపడతా ఉంటాడు. అది చూసి ప్రేమ దగ్గరికి తట్టుకోలేక ప్రేమ వాళ్ళ నాన్న వస్తాడు. ప్రేమ వాళ్ళ నాన్న ప్రేమ దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు. దానికి ప్రేమ కూడా చాలా బాధపడుతూ వాళ్ళ నాన్న వైపు చూస్తూ ఉంటుంది. ప్రేమ వాళ్ళ నాన్న చాలా బాధపడుతూ ఇలా అంటాడు, నువ్వు ఇంట్లో ఏదైనా పని చేస్తే నువ్వు నా బంగారు తల్లి ఏం పని చేయకూడదని మీ అమ్మని కొట్టడానికి వెళ్ళేవాడిని. అది నువ్వు ఇక్కడ కష్టపడుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నానమ్మా. నా ప్రాణం విలవిలలాడిపోతుందమ్మా అని అంటాడు ప్రేమ వాళ్ళ నాన్న. దానికి ప్రేమ ఏడుస్తూ ఉంటుంది. అంతలో ధీరజ్ ఇదంతా గమనిస్తూ ఉంటాడు. అప్పుడు ప్రేమ వాళ్ళ నాన్న ఇలా అంటాడు, ఆడపిల్ల పని చేయకపోతే ఊరుకుంటారా? రేపు అత్తగారింటికి వెళ్తే అని మీ అమ్మ అంటుంటే అప్పుడు నేను నా కూతురు యువరాణిలా చూసుకునే కాలు కింద పెట్టలేని కుటుంబానికి పంపించేవాడిని అనేదాన్ని. నా కూతురు కింద 10 మంది పని వాళ్ళనైనా పెట్టించి పని చేయించే వాళ్ళ ఇంటికి పంపించేవాడిని అని మీ అమ్మతోటి అనేవాడిని. కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందమ్మా. చివరికి ఇక నువ్వు పని మనిషి అయిపోయావుగమ్మా అని ఎంతో బాధపడుతూ ఉంటాడు ప్రేమ వాళ్ళ నాన్న. దానికి ప్రేమ చాలా బాధగా చూస్తూ ఉంటుంది. ఇదంతా దూరం నుంచి ధీరజ్ గమనిస్తూ చాలా బాధపడిపోతూ ఉంటాడు. అక్కడ 4-5 వేలకి పని చేస్తూ డ్యాన్స్ క్లాసులు చెప్తున్నావు, ఇక్కడ పని మనిషిలా ఇంట్లో పని చేస్తున్నావు, ఏందమ్మా నీ కర్మ, ఏంది నీ జీవితం ఇలా అయిపోయింది అని అంటాడు. ఇదా నా కూతురికి నేను అందివ్వాలనుకున్న జీవితం, ఇదా నేను కలలు కన్నా నా బిడ్డ జీవితం. నువ్వు అడిగిందల్లా నేను ఇచ్చాను, నువ్వు కోరిందల్లా నేను తీసుకొని వచ్చాను, కానీ నువ్వు కోరుకొని కష్టాలు కొని తెచ్చుకున్నావమ్మా. ఎంత బండరాతి మనసున్న వాడైనా, ఎంత రాక్షసుడైనా కూతురి విషయంలో తండ్రి మనసు ఎప్పుడు పసిపిల్లవాడి మనసే అమ్మా. కూతురు నరకం అనుభవిస్తుంటే తట్టుకొని బతకలేడు. వద్దమ్మా వద్దు, ఈ నరకం నీకొద్దు, దయచేసి మన ఇంటికి వచ్చేయమ్మ, ఇప్పటికైనా ఏం మునిగిపోలేదు అని అంటాడు ప్రేమ వాళ్ళ నాన్న. దానికి ప్రేమ షాక్ అవుతూ ఇలా చూస్తూ ఉండిపోతుంది. నీకోసం మా మనసులే కాదమ్మా, మన ఇంటి తలుపులు కూడా ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాయి, తెరిచి ఉంటాయి. జరిగిపోయిందేదో జరిగిపోయిందని నిన్నొక్క మాట కూడా అనవమ్మా, జరిగిందంతా మర్చిపోతాము, నిన్నొక్క మాట కూడా అను, మన ఇంటికి వచ్చేయమ్మా అని అంటాడు ప్రేమ వాళ్ళ నాన్న. తప్పిపోయిన కూతురు మా ఇంటికి వచ్చింది అనుకుంటాము, నిన్ను చూసి ఎంతో ఆనందపడతామమ్మా. పదే పదే నువ్వు ఇలా పని చేస్తూ నేను చూసి నేను తట్టుకోలేను, ఈ గుండె ఎప్పుడు ఆగిపోతుందో కూడా తెలీదు నిన్ను ఇలా చూస్తూ ఉంటే, మమ్మల్ని క్షోభ పెట్టకు తల్లి అని అంటాడు ప్రేమ వాళ్ళ నాన్న. ఆ మాటలకి ప్రేమ చాలా ఏడుస్తూ ఉంటుంది, చాలా బాధపడుతూ ఉంటుంది. అలా అనగానే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఎంతో బాధతో. ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతూ దూరంగా ఉన్న ధీరజ్ వైపు చూస్తూ ఉంటుంది. ధీరజ్ వైపు ఎంతో బాధతో చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రేమ. ఇంతలో నర్మద ఆఫీస్కి ఆటోలో వెళ్తూ ఉంటుంది. ఆటోలో వెళ్తూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, ఇది నా కుటుంబం, ఇది నా ఇల్లు, ఆ భాగ్యం వాళ్ళు నా కుటుంబాన్ని ఇంతలా మోసం చేస్తూ ఉంటే నేను ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాను. నా కుటుంబం నిండా సమస్యలు నిండుకుపోయాయి, అందరి మధ్య మాటలు తగ్గిపోయాయి. నా కుటుంబాన్ని నేను చక్కదిద్దుకోవడం నా బాధ్యత, ఎందుకు నేను నా అడుగు ముందుకు వేయలేకపోతున్నాను అనుకుంటుంది నర్మద. చొరవ తీసుకొని అత్తయ్య మామయ్య వాళ్ళతోటి ఇంతకు ముందులా మాట్లాడలేకపోతున్నాను, నా కుటుంబానికి నేను సంతోషాన్ని తీసుకురాలేకపోతున్నాను. ఇంతకుముందు ఏ కష్టం వచ్చినా, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏ సమస్యనైనా బలంగా ఎదుర్కొనేదాన్ని, బలంగా నిలబడేదాన్ని. కానీ ఇంటి విషయంలో ఎందుకు భయపడుతున్నాను, నేను పిరికిదాన్ని కాను కదా, వెనకడుగు వేయను కదా అని అనుకుంటుంది నర్మద. ఒకవైపు ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి ఇంటిని చక్కదిద్దడం, అండ్ మరోవైపు భాగ్యం వాళ్ళ మోసాన్ని బయటపెట్టి అందరికీ చెప్పడం నా బాధ్యత అని అనుకుంటుంది నర్మద. ఈ విషయాల్లో నేను ఆగిపోను అని అనుకుంటుంది నర్మద. అలాగే మామయ్య గారికి నా మీద సానుభూతి కలిగేలా చేస్తాను. మొదలుపెట్టే ముందు మామయ్య గారికి నా మీద ఉన్న ద్వేషాన్ని, అసహనాన్ని పోగొట్టాలి అనుకుంటుంది నర్మద. అప్పుడు ఆటో వాన్తో చెప్పి రైస్ మిల్కి తీసుకెళ్ళమని చెప్తుంది. రామరాజు గారి రైస్ మిల్కి తీసుకెళ్ళండి అన్న అని ఆటో వాడితో చెప్తుంది నర్మద.
రైస్ మిల్లుకి వెళ్తుంది. నర్మద రైస్ మిల్లుకి రావడం చూసి తిరుపతి ఇలా అనుకుంటాడు, నర్మద ఏంటి ఎప్పుడు రైస్ మిల్లుకి రాదు, ఎప్పుడు రాదు, సడన్గా వచ్చింది ఏంటి అని రామరాజుతో చెప్తాడు. తిరుపతి ఇలా అంటాడు, సాగర్ కోసం వచ్చిందట్టుంది, ఎంతైనా వాళ్ళది ప్రేమ వివాహం కదా, సాగర్ని చూసిపోదామని వచ్చిందని అనుకుంటాడు అని అంటాడు రామరాజుతో. అప్పుడు రామరాజు ఎందుకు వచ్చిందో నర్మదాని అడిగి తెలుసుకో అని అంటాడు. అలాగే బావా అని తిరుపతి నర్మద దగ్గరకు వెళ్తాడు. తిరుపతి నర్మద దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, ఏంటమ్మా నర్మద ఇలా వచ్చావు అని అంటాడు. అప్పుడు నర్మద నవ్వుతూ 1 కేజీ టమాటీలు 1 కేజీ పచ్చిమిరపకాయలు కావాలి అని అంటుంది. అప్పుడు తిరుపతి, అమ్మ ఇది కూరగాయల షాప్ కాదు రైస్ మిల్లు అని అంటాడు. అప్పుడు నర్మద, మరి ఎందుకు ఇలా అడుగుతున్నారు బాబాయ్, నేను మామయ్య గారితో మాట్లాడడానికి వచ్చాను అని అంటుంది. అర్థమైందమ్మా అని రామరాజు దగ్గరికి తీసుకెళ్తాడు నర్మదాని. అప్పుడు తిరుపతి రామరాజుతో ఇలా చెప్తాడు, బావ నర్మదా వచ్చింది నీతో మాట్లాడడానికేనంట అని అంటాడు. తిరుపతి నర్మదాన్ని కూర్చో అమ్మ కూర్చో అని కూర్చోబెడతాడు. అప్పుడు నర్మద రామరాజుతో ఇలా అంటుంది, మావయ్య నేను మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది. అప్పుడు రామరాజు, ఏం మాట్లాడాలమ్మా, మాట్లాడడానికి ఏముంది అని అంటాడు. నేను మిమ్మల్ని బాధ పెట్టాను, నన్ను దయచేసి క్షమించండి, కానీ నాకు ఒక అవకాశం ఇవ్వండి సంజాయిషి చెప్పుకోవడానికి అని అంటుంది నర్మద. అప్పుడు రామరాజు, తిరుపతి కుటుంబ విషయాలు ఇక్కడ మాట్లాడకూడదు, తనని వెళ్ళమని చెప్పు అని అంటాడు. అప్పుడు నర్మద, మీతో చెప్పాలి మామయ్య గారు, నేను మీతో చెప్పాలి అని అంటుంది. అప్పుడు రామరాజు, నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా అమ్మ అని అంటాడు. అప్పుడు తిరుపతి, ఏదో చెప్తాలని అనుకుంటుంది కదా నర్మద, పాపం చెప్పని వినకపోవడానికి మనకేంది అని అంటాడు. అప్పుడు రామరాజు అని కోపంగా అని అంటాడు. అప్పుడు తిరుపతి, పాపం తను బాధపడుతుంది కదా, ఏదో ఒకటి చెప్పాలనుకుంటుంది కదా బావ చెప్పని అని అంటాడు. అప్పుడు నర్మద ఇలా చెప్తూ ఉంటుంది, కూతురికి ఏ కష్టమైనా వస్తే మొదట చెప్పుకునేది తండ్రికే, కానీ ఆ తండ్రి తన మాటలు వినకపోతే తను ఎవరికి చెప్పుకుంటుంది, ఆ బాధ ఎలా తీరుతుంది అని అంటుంది. మావయ్య ప్రేమ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిన విషయం నాకు నిజంగా నాకు తెలియదు. ప్రేమ నాకు ఆ విషయం చెప్పలేదు మావయ్య, కానీ గొడవ జరిగినప్పుడు నేను ప్రేమ వైపు నిలబడ్డాను. ఎందుకు నిలబడ్డానంటే, ప్రేమ నా చెల్లెల్లాంటిది, తనకిప్పుడు నా అనేవాళ్ళు ఎవరూ లేరు, తన భర్త కష్టం చూడలేక డ్యాన్స్ క్లాసులు చెప్దామనుకుంది, అందులో నాకు న్యాయం కనిపించింది అని అంటుంది. అప్పుడు రామరాజు, ఆ న్యాయమే నన్ను నడి రోడ్డు మీద చొక్కా చింపేలా చేసింది అని అంటాడు. అప్పుడు నర్మద, మామయ్య మీకు జరిగిన అవమానానికి నేను చాలా బాధపడుతున్నాను, ప్రేమ మీకు చెప్పకుండా డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడం చాలా తప్పు, అది నేను ఒప్పుకుంటున్నాను మామయ్య, కానీ మీరు ఇలా మాట్లాడకుండా మమ్మల్ని ద్వేషిస్తే మేము ఎలా ఉంటాము, మేము ఎలా తట్టుకోగలము అని ఏడుస్తూ ఉంటుంది నర్మద ఏడుస్తూ ఉంటే రామరాజు ఇలా అంటాడు, ఏంటమ్మా నర్మద ఇలా ఏడవకూడదు, ఆడపిల్ల కంట తడి పెడితే అది ఇంటికి శుభం కాదమ్మా, ఎవరూ ఏడవకూడదు అని అంటాడు. మంచినీళ్ళ బాటిల్ తీసుకో నర్మద అని అంటాడు. అప్పుడు వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగుతుంది నర్మద. మామయ్య పెళ్ళైనప్పటి కాంచి మా అమ్మ నాన్న మాట్లాడట్లేదు, ఇంటికి రానివ్వట్లేదు, అమ్మ నాన్నలైన మీరు కూడా నాతో మాట్లాడట్లేదు, అత్తయ్య మాట్లాడట్లేదు, మీరు మాట్లాడట్లేదు, మా మీద ద్వేషం చూపిస్తున్నారు, నా భర్త కూడా నన్ను దూరం పెడుతున్నారు, ఇలా చేస్తే నేను ఎన్నాళ్ళు మా ఇంట్లో ఉండగలను మామయ్య, ఇది చూసి నేను ఎలా తట్టుకోగలను అని ఏడుస్తూ ఉంటుంది నర్మద. రామరాజు, ఏడవకమ్మ ఏడవక తల్లి అని అంటాడు. అప్పుడు నర్మద ఏడుస్తూ ఇలా అంటుంది, మామయ్య పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు క్షమించాలి, నేను చేసింది చాలా తప్పే, అది కనుక మీరు తప్పుగా భావిస్తే నాకు ఏదైనా శిక్ష వేయండి, అంతేకాని ఇలా మాట్లాడకుండా ఉండకండి మామయ్య, నేను చేసింది తప్పైతే నన్ను తిట్టండి కొట్టండి, కానీ ఇలా మాట్లాడకుండా ఉంటే నేను తట్టుకోలేను మామయ్య, ఇంట్లో అనాథలాగా అనిపిస్తున్నాను నాకు నేనే అని అంటుంది నర్మద ఎంతో ఏడుస్తూ. ఇటు అమ్మా నాన్నలైన వాళ్ళు మాట్లాడక, మీరు మాట్లాడక, ఒక ఆడపిల్లకి ఎంత గుండెకోత ఉంటుంది అని ఏడుస్తూ ఉంటుంది నర్మద. అప్పుడు రామరాజు, ఏడవకు నర్మద అంటాడు. అప్పుడు నర్మద, మీరు నాతో మాట్లాడట్లేదు కదా మామయ్య, అందుకే నేను ఏడుస్తున్నాను అంటుంది. మీరు నాతో మాట్లాడతారా చెప్పండి, అప్పుడు నేను ఏడవను అని అంటుంది. అప్పుడు రామరాజు ఆలోచిస్తూ, సరేనమ్మా నేను నీతో మాట్లాడతాను అని అంటాడు. దానికి నర్మద ఎంతో సంతోషిస్తూ, థ్యాంక్ యూ మామయ్య, థ్యాంక్ యూ అని అంటుంది. ఇప్పుడు నా మనసులో ఉన్న బాధంతా పోయింది మామయ్య, చాలా అంటే చాలా హాయిగా ఉంది, థ్యాంక్ యూ సో మచ్ మామయ్య అని అంటుంది. అప్పుడు రామరాజు తిరుపతితో ఇలా అంటాడు, తిరుపతి ఆటో పిలిపించు, నర్మద ఆఫీస్కి వెళ్తుంది అని అంటాడు. అప్పుడు నర్మద, అయ్యో మామయ్య వద్దు, నేను నడుచుకుంటూ వెళ్తాను అని అంటుంది.
మీరు నాతో మాట్లాడుతా అన్నారు. ఆ మాట నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. వెళ్ళొస్తాను మామయ్య అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడి నుంచి నర్మదా వెళ్తూ ఉండగా సాగర్ కనిపిస్తాడు. సాగర్ నర్మదా వైపు చూస్తూ ఉంటాడు. నర్మద ఎంతో బాధతో సాగర్ వైపు చూస్తూ ఉంటుంది. కానీ సాగర్ ఏమీ పట్టనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. దానికి నర్మదా కూడా బాధపడుతూ వెళ్తూ ఉంటుంది. అప్పుడు రామరాజు సాగర్ వైపు చూస్తూ ఇలా అంటాడు, హే సాగర్, నీకు కనిపించట్లేదా? నీ భార్య నడుచుకుంటూ వెళ్తుంది, వెళ్ళి ఆఫీస్ దగ్గర దించిపో అని అంటాడు. తీసుకెళ్ళి ఆఫీస్ దగ్గర దించిపో అని అంటాడు. లేపుకెళ్ళడం మాత్రం తెలుసు అని అంటాడు కోపంగా. అప్పుడు సాగర్ ఓకే నాన్న అని వెళ్తాడు. అప్పుడు తిరుపతి రామరాజుతో ఇలా అంటాడు, మా బావ అందరూ మొరటోడు మొండోడు అని అంటాడు, కానీ మా బావ మనసు మంచి కొండ అని అంటాడు. అప్పుడు దానికి రామరాజు వెళ్ళి పని చూసుకో అని అంటాడు. అప్పుడు తిరుపతి వెళ్తాడు. ఇది ఇవాల్టి ఎపిసోడ్ అండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.